3 రోజుల పాటు అలరించిన విశాఖ ఉత్సవ్ వైభవంగా ముగిసింది. సంస్కృతి సంప్రదాయాలతో అలరించిన ఉత్సవాలు సాగర తీరంలో కళకళలు నింపాయి. 3వ రోజు కార్యక్రమంలో మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. ఉత్సవం చివరి రోజు గుర్తుండే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. డిక్టేటర్ డైలాగులతో బాలకృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాగర నగరం 3 రోజుల పాటు వేడుకలతో హోరెత్తింది. విశాఖ ఉత్సవ్ సందడి చేసింది. చివరి రోజున విశాఖ సాగర తీరం జనంతో కిక్కిరిసింది. 10K పరుగుతో మొదలైన చివరి రోజు ఉత్సవాలు ఆద్యంతం సంబరంగా సాగాయి. సాగర తీరాన్ని 3 రోజులుగా అలరించిన ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో సినీ నటుడు బాలకృష్ణ సందడి చేశారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి, మంత్రులు యనమల, దేవినేని, గంటా, కొల్లు రవీంద్ర, పీతల సుజాత, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. విశాఖ ఉత్సవ్ లేజర్ షో వెలుగులు, బాణాసంచా సాగర తీరానికి కొత్త అందాలు తెచ్చాయి. పుష్ప ప్రదర్శన, ఆలయ నమూనా సముదాయం, సాంస్కృతిక వినోద కార్యక్రమాలు ఉర్రూతలూగించాయి. విశాఖతో తనకున్న అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. విశాఖ అందాలను ప్రశంసలతో ముంచెత్తారు. డిక్టేటర్ సినిమా డైలాగులతో అదరగొట్టారు. ఒక ఆడపిల్లను చిత్రహింసలు పెట్టారు, ఊరుకున్నా తప్పుడు కూతలు కూశారు, తప్పుకున్నా పాడు చేసి చంపేస్తానంటే మూసుకుని ఉంటాననుకుంటున్నారా నా కొడకల్లారా? ఒక్కొక్కటి భయంతో పరుగులు, ఆయుష్ కోసం అరుపులు, కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాండే కాదు. అలాగే ఇంకో సన్నివేశంలో ఆ పిల్లల దగ్గర డైలాగ్ ఉంది, వాయుగుండం తీరం దాటితే కానీ ఆగదు, యుద్ధం వార్ ఫినిష్ అయితే కానీ నా బాడీలో ఆవేశం తగ్గదు. 6 అడుగుల ఎమోషన్లో అరుగులో మాత్రమే చూసావు, మొత్తం చూపించానంటే నేల మీద నీ చోటికి, క్యాబినెట్ లో పోస్ట్కి, అసెంబ్లీలో సీటు కూడా ఆయుష్ లేకుండా పోతావు. నగర జీవనంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అవసరమని మంత్రి గంటా అన్నారు. విశాఖ పర్యాటకాన్ని పరుగులు పెట్టించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని మంత్రి యనమల ప్రకటించారు. 3 రోజులుగా కూడా నిన్న, మొన్న, ఈ రోజు విశాఖ మొత్తం కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ ప్రధాన వేదిక కావచ్చు, అలాగే ఫ్లవర్ షో కావచ్చు, టెంపుల్ నమూనాలు కావచ్చు, అలాగే మధురవాడ జాతరలో జానపద కళారూపాలు కావచ్చు, అలాగే కైలాసగిరి పైన లేజర్ షో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా జనం తండోపతండాలుగా వచ్చి ఈ విశాఖోత్సవం విజయవంతం చేశారు. మనం ఈ రోజున ఇంతమంది కలిసామంటే ఇది ఒక ఎకనామిక్ యాక్టివిటీ, ఒక కల్చరల్ యాక్టివిటీ. అంచేత ఈ కల్చరల్ యాక్టివిటీ ద్వారా మనం అందరం కూడా మన సాంప్రదాయాల్ని, మన యొక్క కల్చర్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా భవిష్యత్తు తరాలకి మనం ఈ యొక్క సాంప్రదాయాలు, సంస్కృతిని తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత ఉందనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి ఉత్సవాల ద్వారా మనకు ఉండేటువంటి కల్చర్ని అందరినీ కూడా ఎక్స్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యమంత్రికి విశాఖ అంటే చాలా ఇష్టమని, ఈ ప్రాంత అభివృద్ధిపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారని కేంద్ర మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు ఏ ప్రాజెక్టు గురించి డిస్కషన్ వచ్చినా కూడా విశాఖపట్నానికి తీసుకురావాలని చెప్పి, ఇక్కడ టూరిజం బాగా ఇంప్రూవ్ చేయాలని, పర్టికులర్గా అరకు అనేది మన ఆంధ్రాకి ఊటీ లాంటిది కాబట్టి ఈ పరిసర ప్రాంతాల్లో పర్టికులర్గా గిరిజనులకి వాళ్ళకున్న సంస్కృతిని కాపాడుతూ వాళ్ళకి ఏ విధంగా సహాయం చేసి పైకి తీసుకురావాలనే దాని మీద అనేక ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. ఆద్యంతం సంబరంగా సాగిన విశాఖ ఉత్సవాలు నగరానికి వన్నె తెచ్చాయి. సాగర తీరంలో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో విభిన్న నృత్య రీతులు కన్నుల పండువ చేశాయి.
होशियारी